తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రతి మహిళ వ్యాపారవేత్తగా పారిశ్రామికవేత్తగా ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం రక్షణలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. కాకినాడలోని స్మార్ట్ సిటీ సమావేశ హాల్లో ఐసీడీఎస్ విభాగం మహిళల సంక్షేమం, భద్రత, హక్కులు అంశాలపై నిర్వహించిన జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళా కమిషన్ చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం ఎన్ని వనరులు కల్పించినా పోలీస్ విభాగం ద్వారా శక్తి యాప్, శక్తి టీమ్స్, మహిళా పోలీస్ స్టేషన్ వంటి ఎన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసినా మహిళలపై అక్కడక్కడ లైంగిక వేధింపులు, దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయని అన్నారు. అవగాహన లోపం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని, మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రతి చోట వేసవి సెలవుల్లో కూడా కిశోర వికాసం వంటి కార్యక్రమాల ద్వారా గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో తదితర చట్టాల గురించి బాలికలకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. మహిళల భద్రత, రక్షణ అనేది కేవలం ఒక ప్రభుత్వ బాధ్యత లేకపోతే పోలీస్ బాధ్యత అనే కాదు, ప్రతి ఒక్కరు కూడా దాన్ని వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని వనరులు సమకూర్చినా లేకపోతే పోలీస్ విభాగం తరఫు నుంచి శక్తి యాప్ కానివ్వండి, శక్తి టీమ్స్ కానివ్వండి, మహిళా పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నా కూడా ఆడవాళ్ళ మీద ఇంకా అక్కడక్కడ కూడా లైంగిక వేధింపులు, దాడులు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఒకటి అవగాహనలోపు అంటే అప్పటికి కూడా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ సంబంధించిన స్టాఫ్ కానివ్వండి, పీడీస్, సిడిపిఓస్ వీళ్ళందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ప్రతి ఒక్క చోట వాళ్ళు చేస్తున్నారు. యాక్చువల్లీ సమ్మర్ హాలిడేస్ లో కూడా కిషోర వికాసం పేరుతో బ్యాడ్ టచ్, గుడ్ టచ్, పాక్సో, వాష్ చట్టాలు వీటన్నిటి మీద కూడా అవేర్నెస్ చట్టాలు తీసుకొస్తున్నారు కూడా. ఇంకా ఇలాంటి వేధింపులు, దాడులు అనేవి జరుగుతున్నాయి. సో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఇంకా అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేయడం అనేది మా ముఖ్య బాధ్యతగా తీసుకున్నాం అన్నమాట. అలాగే ఈరోజు మనం ఇంకోటి సంతోషించదగ్గ వార్త ఏంటంటే, నిన్న జరిగిన ఏదైతే సర్వే రిలీజ్ అయిందో నేషనల్ భద్రత, ఎవ్రీ యాన్యువల్లీ ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. దాంట్లో వైజాగ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీ ఫర్ గర్ల్స్ అనేది వచ్చింది. అది నిజంగా మనం ఆనందించదగ్గ విషయం. కానీ కేవలం వైజాగే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఊరు కూడా అలా మనం ఆడపిల్లలకి భద్రత కలిగించే విధంగా తీర్చిదిద్దడంలో మన అందరి పాత్ర కూడా ఉంటది. ఎందుకంటే పిల్లలు ఎక్కువసేపు ఇంట్లో ఉంటారు, లేకపోతే తర్వాత స్కూల్స్, కాలేజెస్ లో ఉంటారు. కాబట్టి స్కూల్స్, కాలేజెస్ వాళ్ళు కూడా బాధ్యతగా తీసుకొని పిల్లలకి స్టడీస్ తో పాటు ఎలాగైతే మంచి మార్కులు రావాలని ఎంత వాళ్ళు ఎఫర్ట్ పెడతారో, అలాగే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బయటికి వెళ్ళినప్పుడు సమాజంలో ఎలా భద్రతగా ఉండాలి, లేకపోతే స్కూల్స్, కాలేజెస్ లో ఎలా భద్రతగా ఉండాలనే దాని మీద కూడా అవగాహన అనేది ప్రతి ఒక్కరు కల్పించాలి. ఎందుకంటే ఇంత కోటి మంది జనాభా మీద ఒక్కళ్ళ బాధ్యతే కాదు ఇది. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు, స్కూల్స్, కాలేజెస్, అలాగే ఎన్జిఓస్ వీళ్ళందరూ కూడా బాధ్యతగా తీసుకొని ఇలాంటి అవేర్నెస్ తీసుకొస్తే మనం చాలా వరకు కూడా క్రైమ్ రేట్ అనేది తగ్గించచ్చు. మనం దాడులు జరుగుతున్నాయి, కానీ జరిగినప్పుడు ఆడపిల్లలు భయపడకుండా బయటికి వచ్చి ఇలా జరిగిందని చెప్పండి అనేది కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే రిపోర్టింగ్ ఎక్కువైతేనే మనం ఆ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే, ఇది ఒక ఉదాహరణగా ఇంకొకరు చేయాలన్నా కూడా 2 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే రీసెంట్ గా ఒక కాలేజ్ లో జరిగిన ఇన్సిడెంట్, లెక్చరరే లైంగికంగా వేధింపులు చేయటం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ ఒక అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగానే ఆ అమ్మాయితో పాటు ఇంకో 4 ముందుకొచ్చి చెప్పారు. అలాగే మాకు ఇంత ముందు కూడా హెచ్చరించారని చెప్పారు. సో ఏదైతే ఫస్ట్ బయటకు వచ్చి చెప్పడం అనేది మెయిన్. సో దానికి తప్పు చెప్తే అతనికి లెక్చర్కి శిక్ష పడుతుంది. ఇంకొక కాలేజ్ లో ఎవరు కూడా ఇలా చేస్తే నా పరువే కదా పోద్ది, నా శిక్షే కదా, నాకే కదా శిక్ష పడేది, నా ఫ్యామిలీ పరువు పోద్ది అనేది ప్రతి ఒక్కరి ఆలోచనలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి తప్పు చేయకుండా ఉంటారు. సో మేము ప్రతి ఒక్క చోట ఆడపిల్లలు బాగుండాలి అనేది మా ఉద్దేశం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రైల్వే క్వార్టర్స్ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గణనాథుడు చందనాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో విఘ్నేశ్వర స్వామివారి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం చైర్మన్ గా తన ప్రమాణ స్వీకారానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి తరలివచ్చిన అభిమానులకు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు వలవల బాబ్జీ కృతజ్ఞతలు తెలియజేశారు. వర్షంలో కూడా టీడీపీ నాయకులు భారీ సంఖ్యలో 500 కార్ల ర్యాలీతో విజయవాడ చేరుకుని ప్రమాణ స్వీకారానికి రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలియజేశారు. జీవితంలో మరుపురాని రోజుగా ప్రమాణ స్వీకార ఉత్సవం జరిగిందని అన్నారు. అభిమానులు చూపుతున్న ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలియజేశారు. వర్షం కురుస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు మరి సుమారు 500 కార్లలో ర్యాలీ జరుపుకుంటూ మరి విజయవాడ దాకా వెళ్లి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ఎప్పుడూ చూడనటువంటి అపూర్వమైన ర్యాలీని పట్టణ ప్రజలు మరి తిలకించడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి గతంలో మరి ఎప్పుడూ జరగనంత మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నా పట్ల చూపించిన అభిమానానికి మరి హృదయపూర్వక కృతజ్ఞతలు మరీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పొగరు దేశమైన చైనాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనాలు, పరస్పర సున్నితత్వం అనే 3 కీలక సూత్రాల ఆధారంగా వ్యూహాత్మక దీర్ఘకాలిక దృష్టితో ఈ బంధాన్ని బలోపేతం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం 2 రోజుల జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. చైనా అధ్యక్షుడు ఆహ్వానం మేరకు తాను జపాన్ నుంచి నేరుగా చైనాలోని టియాంజిన్ నగరానికి వెళ్తున్నట్లు ప్రధాని తెలియజేశారు. అక్కడ జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనున్నట్లు ఆయన వెల్లడించారు. सबसे पहले मैं प्रधानमंत्री इशिबा का उनके आत्मीयता भरे शब्दों और गर्मजोशी भरे स्वागत के लिए हार्दिक आभार व्यक्त करता हूं. आज हमारी चर्चा प्रोडक्टिव भी थी और पर्पजफुल भी थी. हम दोनों एकमत है कि विश्व की 2 बड़ी अर्थव्यवस्थाओं और जीवंत लोकतंत्रों के रूप में हमारी साझेदारी केवल दोनों देशों के लिए ही नहीं बल्कि वैश्विक शांति और स्थिरता के लिए भी अत्यंत महत्वपूर्ण है. स्ट्रांग डेमोक्रेसीज आर नेचुरल पार्टनर्स इन शेपिंग अ बेटर वर्ल्ड. फ्रेंड्स, आज हमने अपनी स्पेशल स्ट्रेटेजिक एंड ग्लोबल पार्टनरशिप में एक नए और सुनहरे अध्याय की मजबूत नींव रखी है. हमने अगले दशक के लिए एक रोड मैप बनाया है. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశానికే కాకుండా ఆసియాకే టెక్నాలజీ హబ్ గా విశాఖ రూపొందుతుందన్న చంద్రబాబు. బీచ్ రోడ్లో 2 డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన సీఎం. ఏఐ విప్లవం ద్వారా వచ్చే సాంకేతిక ఫలాలను సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి లోకేష్. జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే కష్టపడి ఇష్టపడి చదవాలని విద్యార్థులకు ఉద్బోధ. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. చైనాతో సంబంధంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.